వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏవిఎన్ దిక్సూచి. యూకేలో చదవాలని అనుకుంటున్నారా? అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా ఎలా ఉంటాయి? అసలు స్కాలర్షిప్స్ ఉంటాయా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియచేయడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ అలాగే సలీం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ అండి. గుడ్ ఈవినింగ్. రైట్, శేఖర్ గారు మీరు చెప్పండి. అంటే విదేశాల్లో చదువుకోవాలని ప్రతి ఒక్కరికి కలగా ఉంటుంది. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఆలోచిస్తూ ఉంటాయి, మా వాడు ఉన్నతంగా చదువుకోవాలి లేదా మా అమ్మాయి ఉన్నతంగా చదువుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ చూపిస్తున్నారు ఎక్సెల్ ద్వారా. సరే, బట్ యూకేనే సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడే చదువుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు? ఎస్, అంటే యూకే ఎందుకు మనం సజెషన్ చేస్తున్నామంటే స్టూడెంట్స్ ఎవరైతే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నాము అన్నప్పుడు దే వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దేర్ నాలెడ్జ్. సో దానికి ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే యూకేలో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చదివిన హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏదైతే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయో సో అది వరల్డ్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అంటే ఆ డిగ్రీ అనేది వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే వ్యాలిడ్ ఉండాలి. సో ఆ విధంగా ఏంటంటే వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీస్ అనేది యూకే నుంచి తీసుకుంటుంది. అండ్ యూనివర్సిటీస్ పరంగా తీసుకున్నట్టయితే టాప్ మోస్ట్ అంటే వరల్డ్ వైడ్గా మనం కన్సిడర్ చేసినట్టయితే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మనకి యూకేలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే ఫ్యూచర్ ఎక్కడ డెవలప్ అవుతుంది, సో దానికి సంబంధించిన టెక్నాలజీస్ అక్కడ ఉన్నాయా, ఉంటే ఏ కోర్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే సో ఒక బిజినెస్ కానీ ఒక కంప్యూటర్ సైన్స్ కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఒక హెల్త్ కోర్సెస్ విషయంలో కానీ తీసుకున్నట్టయితే యూకే ఒక బెస్ట్ డెస్టినేషన్ కంట్రీగా ఉందన్నమాట. సో అందుకే మనం ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువగా యూకే గైడ్ చేస్తాం. అదేవిధంగా ఫీజెస్ పరంగా ఫారెన్ అనే వరకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ భయంగా పెట్టుకుంటారు. అంటే ఫారెన్ అనేసరికి ఎంత ఖర్చు అవుతుందో, సో ఆ ఖర్చు మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఏంటంటే యూకే యూనివర్సిటీస్ ఏంటంటే స్టూడెంట్స్కి 1 ఇయర్లో కూడా మాస్టర్స్ ఆఫర్ చేస్తున్నారనమాట. సో 1 ఇయర్లో మాస్టర్స్ ఆఫర్ చేయడం వల్ల ఏంటంటే పేరెంట్స్కి బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అంటే వితిన్ ద 10 lakhsలో 1 year మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఏంటంటే అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట కంపేర్ చేసి అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే. అందుకే మనం ఎక్కువగా యూకేని ప్రిఫర్ చేస్తున్నాం. జనరల్గా మనం ఎప్పుడు చూసినా అంటే పేరెంట్స్ చూసుకునేది కంఫర్టబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు అనేది ఒక మీమాన్స్ అయితే పేరెంట్స్లో ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే కనుక వాళ్ళు వెదర్కి ఈజీగా అలవాటు పడిపోయి ఉంటారు. సో ఫారెన్లో వెళ్తే జస్ట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ కొత్తది తప్ప, సో లిటిల్ బిట్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఇంకెలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో కూడా ఏ ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళినా సరే మన ఇండియన్ ఫుడ్ కూడా ఇవాళ రేపు అవైలబుల్లో ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈజీగా ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి ఉన్నది అడ్మిషన్ అండ్ వీసా వచ్చిన తర్వాత అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీలో రిజిస్టర్ అవుతున్నారంటే రిజిస్ట్రేషన్ అయ్యే కంటే ముందు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి తెలియలేకపోయినా కమ్యూనికేషన్ లేకపోయినా మేము స్టూడెంట్స్ని గ్రూప్గా ఫామ్ చేసి ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఏ డేట్లో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ క్యాంపస్లో చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్కి కానీ లేదంటే క్యాంపస్ నుంచి కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి పంపించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఈజీగా ఒక అకామిడేషన్ అరేంజ్మెంట్ చేసుకోవడం కానీ క్యాంపస్కి ఎలా వెళ్ళాలి అని కానీ ఒక పార్ట్ టైం జాబ్ ఎలా చూసుకోవాలి అని కానీ ఈజీగా గెట్ ఆన్ చేసుకుంటారు అనమాట. సో అండ్ వెదర్ పరంగా తీసుకుంటే లిటిల్ బిట్ కోల్డ్ ఉంటుంది, మరీ అంతగా ఉండదు. అదర్ కంట్రీస్లో అంటే కెనడా తీసుకుంటే కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంటుంది, బట్ యూకేలో అలా ఉండదు. ఇండియన్స్ ఈజీగా అడాప్ట్ చేసుకునే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది కనుక ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సలీం గారు, ఎడ్యుకేషన్ అంటే ఫారెన్ ఎడ్యుకేషన్ ఇందాక శేఖర్ గారు చెప్పినట్టే సో చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించిన విషయం. సో దీనికి సంబంధించి అసలు అక్కడ స్టడీ చేయాలంటే కనుక ఆ ఎక్స్పెన్స్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్లీ యూకేలో మనం 1 year కోర్సెస్ వచ్చేసి 9 to 10 lakhs ఉంటుంది. అండ్ 2 yearsకి వచ్చేసి 14 to 16 lakhs ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీసా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్ఫామ్గా రావాలి అనుకుంటే 1 year ట్యూషన్ ఫీ అనేది కట్టాలి. 1 year ట్యూషన్ ఫీ కట్టడం వల్ల మీకు వీసా అనేది తొందరగా వచ్చే సోర్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీటికి సంబంధించి ఓవరాల్గా దానికి స్కాలర్షిప్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా వీటికి? యాక్చువల్గా ఇప్పుడు ఎలా అంటే ఈ ఇంటెక్స్ ఉంటాయి, 3 intakes ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో మీకు. అందులో ఫాల్ ఇంటేక్ అని, ఫాల్ అంటే సెప్టెంబర్, అండ్ స్ప్రింగ్ ఇంటేక్ ఒకటి, స్ప్రింగ్ అంటే జనవరి, అండ్ సమ్మర్ ఇంటేక్, సమ్మర్ అంటే మే ఇంటేక్. ఈ 3 intakes ఉంటాయి. ఈ 3 intakesకి మీరు అడ్మిషన్స్ పెట్టుకునే ముందు ఒక
3-4 మంత్స్ ముందే పెట్టుకుంటే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే మీకు లోన్ పెట్టుకోవడానికి టైం కూడా దొరుకుతుంది అనమాట. ఓకే శేఖర్ గారు, సో ప్లేస్మెంట్స్కి సంబంధించి యూకేలో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే అక్కడ కనుక ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే కనుక? ఎస్, యూకేలో చదువుకున్న స్టూడెంట్స్కి ఏంటంటే అక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూనివర్సిటీస్ ఎవరైతే 2 years మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 1 year ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ ఇయర్లో ప్లేస్మెంట్ ఇయర్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్ ఏంటంటే మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే ముందు 1 year మాస్టర్స్ కంప్లీట్ చేసుకోగానే సో ద సెకండ్ ఇయర్లో ప్లేస్మెంట్ ఇయర్లో వాళ్ళు స్కిల్స్ గెయిన్ చేసుకుంటారు. ఆ స్కిల్స్ గెయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం యూకేలో తీసుకున్నట్టయితే ఎవరైతే సక్సెస్ఫుల్గా మాస్టర్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకి 90 నుంచి 95% ఎవ్రీ వన్ జాబ్స్ కొట్టేసుకుంటున్నారు అక్కడ. సో జాబ్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం తీసుకున్నట్టయితే టాప్ మోస్ట్ MNC కంపెనీస్ అన్నీ యూకేలో అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని రకాల ఫీల్డ్లో మనకి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది అవైలబుల్ ఉంది కనుక స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ 1 year ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని ప్లేస్మెంట్ ఇయర్ మీద ఫోకస్ చేసినట్టయితే సో వాళ్ళకి వితిన్ ద 2 years అంటే 2 years కోర్స్ కంప్లీట్ చేసుకునే లోపలనే వాళ్ళకి ఏదైనా ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం ఎడ్యుకేషన్ పైన కొంచెం ఫోకస్ చేసి ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే సో ఈజీగా ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ యూకేలో అంటే ఏం చెప్తారు అసలు? ఎస్, అంటే స్టూడెంట్ ఒక ఫారిన్ కంట్రీ చూస్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటూ కొంచెం కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. లైక్ అంటే నాకు ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి అని చెప్పేసి. యూకేలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి 1 yearలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అండ్ ఏంటంటే ఫారెన్ ఎడ్యుకేషన్ అనే ఫీల్డ్ క్రియేట్ అవ్వడానికి ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అక్కడికి రావడం వలన ఆ ఎన్విరాన్మెంట్ అనేది వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కనుక స్టూడెంట్స్ ఏంటంటే అదర్ కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వలన వాళ్ళకి నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చదువుకున్న డిగ్రీ అనేది వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. అండ్ ఇంకా ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి ఒక 1 year మాస్టర్స్ కూడా అవైలబుల్ ఉంది కనుక అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్కి. ఇంకొకటి ఏంటంటే కల్చరల్ డైవర్సిటీ. స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ క్యాంపస్కి వెళ్ళినా సరే డిఫరెంట్ కంట్రీ నుంచి స్టూడెంట్స్ ఉంటారు కనుక వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వలన వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, ఏ కంపెనీస్ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది వాళ్ళు అంటే వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వడం వలన ఈజీగా గెట్ ఆన్ చేసుకొని ఇన్ టైంలో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెదర్ ఫుడ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ వెదర్ అండ్ ఫుడ్ అనేది. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఒక 18-20 years వాళ్ళని ఇక్కడ పెంచుతారు, వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎలా ఉంటారు అనేది వాళ్ళు చూసుకుంటారు 24 గంటలు. బట్ అక్కడికి వెళ్తే వాళ్ళు చూసుకోలేరు కనుక అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. లైక్ అంటే ఇండియన్ కల్చర్కి అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకుంటే వెదర్ పరంగా కానీ, కాస్ట్ పరంగా కానీ, అండ్ కల్చర్ పరంగా కానీ, అండ్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ తీసుకున్నట్టయితే యూకే ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. శేఖర్ గారు, అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళి చదువుకోవడం కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఏ విధంగా ఉంది అని చెక్ చేయడానికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇట్లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా, లేదా ఏ విధంగా ఉంటుంది అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ? ఎస్, ఫారెన్కి నాట్ ఓన్లీ యూకే ఏ కంట్రీకి అయినా సరే అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్స్కి కంపల్సరీ అంటే ఫారెన్లో అండర్ గ్రాడ్యుయేట్ చదవాలి అనుకున్నప్పుడు 12th grade అనేది కంప్లీట్ అయి ఉండాలి. 12th gradeలో మినిమం 56%, 60% వాళ్ళు పాస్ అయి ఉండాలి. అదే మాస్టర్స్ చదవాలనుకున్న వాళ్ళు బ్యాచిలర్స్లో ఒక 60% మినిమం పాస్ అయి ఉండాలి. వాళ్ళు ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ ఇంటేక్లో రాసి పాస్ అయ్యడం అని దాన్ని మనం బ్యాక్లాగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. బ్యాక్లాగ్స్ తీసుకున్నట్టయితే 0 to 9 వరకు ఉంటే వాళ్ళకి అడ్మిషన్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఎక్కువగా బ్యాక్లాగ్స్ ఉన్నట్టయితే అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే యూకే అనేది వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టూడెంట్ ఒకవేళ అంటే స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ చేసినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి MOI లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. MOI లెటర్ ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ లెటర్ ప్రొవైడ్ చేసినట్టయితే యూనివర్సిటీస్ అడిషనల్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది అవసరం ఉండదు. అదే ఒకవేళ స్టూడెంట్స్కి ఒకవేళ ఇంగ్లీష్ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంగ్లీష్లో లేకపోయినా, ఆ MOI లెటర్ అనేది అవైలబుల్ లేకపోయినా స్టూడెంట్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. అది IELTS కానీ, TOEFL కానీ, PT కానీ, Duolingo కానీ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యూకే యూనివర్సిటీస్ మనం ఈ రోజు తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడున్న సినారియో ప్రకారం తీసుకున్నట్టయితే వితౌట్ IELTS విత్ MOI లెటర్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ కూడా షో చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి, సాయి కుమార్ గారు.
సాయి కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి శేఖర్ గారు. హలో, అది మా పాప హోటల్ మేనేజ్మెంట్ BHM చేసిందండి. ఓకే సార్. తర్వాత 1 year ఏమో జాబ్ చేసింది. ఓకే సార్. ఇక్కడ దుబాయ్లో Okay. 6 months ఇంటర్న్ చేసింది. ఓకే, ఇంటర్న్షిప్ కూడా దుబాయ్లో చేసింది, మ్యారేట్లో చేసింది. ఓకే సార్. అయితే ఆమెకి ఏమన్నా ఇక్కడ యూకేలో ఆపర్చునిటీస్ ఉంటాయా? మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉన్నట్టయితే సో యూకేలో 1 year కోర్స్ అప్లై చేసుకున్నట్టయితే విత్ ఇన్ ద 8 to 9 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే కంప్లీట్ చేసుకున్నదో ఆ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకొని యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు మాకు కనెక్ట్ అయ్యారు కనుక ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే ఏప్రిల్ మేలో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ మే అంటే సమ్మర్ ఇంటేక్ అప్లై చేసుకోవచ్చు. సో మీరు మీ లొకేషన్ ప్రకారం తీసుకున్నట్టయితే ఒకసారి మా ఆఫీస్కి కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. యా, శేఖర్ గారు, ముఖ్యంగా ఫారెన్లో చదువుకోవాలనుకునేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఒక కలగా ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అవకాశం ఉంటుందా? వాళ్ళు వెళ్ళొచ్చా అక్కడికి వెళ్ళి? అంటే ఒకవేళ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి ఎలా చదువుతున్నారు అనేది ఎంక్వైరీ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఎస్, మన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎఫర్ట్ చేసుకోవచ్చు ఫారెన్కి. ఎందుకు అంటే సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నామంటే వాళ్ళకి ఫినాన్షియల్ పరంగా వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో ఇందాక సలీం గారు చెప్పినట్టుగా అక్కడ కాస్ట్ ఆఫ్ స్టడీ మెయిన్ చూసేది కాస్ట్ ఆఫ్ స్టడీ. యూకేలో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 1 yearలో వాళ్ళు ఇంటర్నేషనల్ మాస్టర్స్ గెయిన్ చేసుకుంటున్నారు. సో 1 year ఏంటంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. 8 lakhs, 9 lakhs, 10 lakhs ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అండ్ కోర్స్. మినిమం 8 నుంచి 9 lakhsలో కూడా 1 year మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ 1 year మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి స్టూడెంట్ కొంచెం ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్షిప్కి కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ స్కాలర్షిప్ కన్సిడర్ చేయాలి అని అంటే స్టూడెంట్ ఇక్కడ చదివిన 12th grade కానీ బ్యాచిలర్స్లో ఎడ్యుకేషన్ లెవెల్లో కొంచెం మంచి పర్సంటేజ్ అంటే అబౌవ్ 75-80% మెయింటైన్ చేసి ఇంగ్లీష్ స్కిల్స్ బాగా ఉన్నట్టయితే వాళ్ళకి క్యాంపస్ నుంచి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్కాలర్షిప్ కూడా ఫర్ సెమిస్టర్కి 1000 నుంచి 2000 pounds వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళకు ఒకసారి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ నేటివ్ బ్యాంక్లో వెళ్ళి వాళ్ళు ఆ అడ్మిషన్ లెటర్ సబ్మిట్ చేసుకొని వాళ్ళకున్న కొలెటరల్ బ్యాంక్ అడిగిన విధంగా కొలెటరల్ కానీ ఏదైనా సెక్యూరిటీ పెట్టుకున్నట్టయితే ఫారెన్ ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇండియాలో లోన్ వస్తుంది. ఎస్, ఇండియాలో లోన్ వస్తుంది. ఈ రెండు కాకుండా ఇంకా మనకి ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఫారెన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఆ స్కాలర్షిప్ ఆ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకొని అప్లై చేసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరైనా స్టూడెంట్ మీ పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎంటర్టైన్ చేయండి. ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఫ్రీగా కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సలీం గారు, మోస్ట్లీ ప్రిఫర్డ్ ప్రోగ్రామ్ ఇన్ యూకే అంటే ఏం చెప్తారు? ఇన్ యూకేలో మోస్ట్లీ యాజ్ ఏ మన ఓల్డ్ స్టూడెంట్స్ రివ్యూ ప్రకారం మెకానికల్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఈ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. దాని తర్వాత మనం జాబ్స్లో కూడా తొందరగా జాయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే ఫారెన్లో కనుక మనం చదువుకుంటే కనుక అక్కడ సెటిల్మెంట్ కానివ్వండి లేదా ప్లేస్మెంట్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటాయండి? ఎస్, స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 1 year అయితే 1 year, 2 years అయితే 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ కంపెనీస్ నుంచి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వచ్చినట్టయితే సో వాళ్ళ వర్క్ వీసా అనేది స్టూడెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి Tier 4 వీసా వస్తుంది. సో వాళ్ళకి ఒక్కసారి అక్కడ అఫీషియల్ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళకి Tier 2 వీసా కన్వర్ట్ అవుతుంది, అంటే ఎంప్లాయ్మెంట్ వీసా. సో ఎంప్లాయ్మెంట్ వీసా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్. అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఒకసారి జాబ్ ఇచ్చారంటే మన ఎఫర్ట్స్ ఉన్నంత వరకు మనం వర్క్ చేసుకోవచ్చు కంపెనీలో, కానీ ఫారెన్లో అలా ఉండదు. ఎంప్లాయర్ ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. సో వాళ్ళ వర్క్ వీసా కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకే మనకి వర్క్ వీసా వస్తుంది. ఒక్కసారి స్టూడెంట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకున్నట్టయితే ఆ ఎంప్లాయ్మెంట్ ఇన్ టైం కరెక్ట్గా చేసుకొని ఎంప్లాయ్మెంట్ అయిపోయే టైంకి మళ్ళీ అదర్ కంపెనీకి అప్లై చేసుకొని ఎంప్లాయ్మెంట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా మినిమం ఒక 10 years వాళ్ళు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసినట్టయితే సో అక్కడ సిటిజన్షిప్కి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ సిటిజన్షిప్కి రావాలి అని అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు చదివిన ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళు వర్క్ చేసిన దానిలో
వాళ్ళు పే స్కేల్ అనేది వాళ్ళు తీసుకుంటున్న శాలరీ అనేది సో యూకే గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం ట్యాక్సెస్ యూకే గవర్నమెంట్కి ట్యాక్సెస్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ విధమైన అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 10 years చేసుకున్నట్టయితే వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. యా, ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్ అక్కడికి వెళ్ళి కనుక అసలు ఎడ్యుకేషన్ ఏ విధంగా జరుగుతోంది, సో అక్కడ యూనివర్సిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలంటే వాళ్ళకి అవకాశం ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసా వచ్చి స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకు ఆఫ్టర్ అంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి గ్రాడ్యుయేషన్ సెరమనీకి పేరెంట్స్ని విజిటర్ వీసా వేసుకొని క్యారీ చేయవచ్చు. ఓకే. కానీ వాళ్ళు చదువుతున్న టైంలోనే వెళ్ళాలి అని అనుకుంటే క్యాంపస్ నుంచి వాళ్ళకు ఇన్విటేషన్ లెటర్ పంపించినట్టయితే పేరెంట్స్ విజిటింగ్ వీసా వేసుకొని వెళ్ళి చూసి రావచ్చు. బట్ బిఫోర్ స్టూడెంట్ అప్లై చేసే కంటే ముందే పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ ట్రావెల్ చేయాలంటే వాళ్ళకు విజిటింగ్ వీసా చాలా అవసరం. విజిటింగ్ వీసా లేకుండా ఫారెన్ ట్రావెల్ చేయడానికి ఉండదు. సో ఆ విజిటింగ్ వీసా రావాలి అంటే వాళ్ళకి ఉన్న కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళకున్న కాంటాక్ట్స్ ప్రకారం సో వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నుంచి ఇన్విటేషన్ లెటర్ తెప్పించుకొని, లేదంటే అది రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఏదైతే విజిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ లెటర్ తెప్పించుకొని విజిటింగ్ వీసా వేసుకొని వెళ్ళేసి ట్రావెల్ చేసి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ క్యాంపస్ లొకేషన్ కానీ క్యాంపస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ తెలుసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. యా, ముఖ్యంగా మీరు ఇప్పుడు వీసా చెప్తున్నారు కాబట్టి ఆ వీసా టైప్స్ కానీ ముఖ్యంగా ఆ ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుందండి యూకేకి సంబంధించి? యా, సో ఇనిషియల్ యూకేకి ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే స్టూడెంట్ ఎవరైతే బీటెక్ కానీ బీఎస్సీ కానీ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో అంటే 4 years బీటెక్ తీసుకున్నట్టయితే 4-1లో చదువుతున్నప్పుడే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కొంచెం అంటే కన్వీనియంట్ టైం ఉంటుంది, అడ్మిషన్ ఈజీగా వస్తుంది, వీసా కూడా ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు 4th year ఫస్ట్ సెమిస్టర్ వరకు మార్క్ షీట్స్ అలాంగ్ విత్ 10th class అండ్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ అండ్ విత్ పాస్పోర్ట్ అండ్ వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే అబౌట్ స్టూడెంట్ అంటే అసలు తన ఇన్స్పిరేషన్ ఏంటి, ఫారెన్ వెళ్ళడానికి యూకే వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఆ యూకే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీలో ఎందుకు చదవాలనుకుంటున్నాడు, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లైక్ ఎంబీఏ చదవాలనుకుంటున్నాడు, ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నాడు, ఎంబీఏ చేయాలనుకుంటే దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక 500 words వర్డ్ ఫైల్లో రాయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని మనం ఎస్ఓపి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టూడెంట్ అదేవిధంగా క్యాంపస్ నుంచి వాళ్ళు ఇక్కడ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ క్యాంపస్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 3 copies కావాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఫ్యాకల్టీ దగ్గర నుంచి అయినా వాళ్ళ హెచ్ఓడి దగ్గర నుంచి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అయినా సరే ఎనీ 3 members దగ్గర నుంచి 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా అదే అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు MOI లెటర్ అనేది తెచ్చుకున్నట్టయితే ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత యూకే యూనివర్సిటీస్ ఫస్ట్ కండిషనల్ అడ్మిషన్ ఇస్తారు. సో కండిషనల్ అడ్మిషన్లో ఏముంటుందంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇందాక సలీం గారు చెప్పినట్టుగా కండిషన్స్ మాట్లాడడం ముందు చంద్రశేఖర్ అని ఒక కాలర్ ఉన్నారు, ఆయన ఒకసారి మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, శేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ మా బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు ఇప్పుడు ప్రెసెంట్. ఎంపీసీ ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ మార్చిలో కంప్లీట్ అవుతాయి. ఎస్ సార్. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్ కోసం యూకేని మనం ప్రిఫర్ చేయొచ్చా? ఒకటి. రెండోది వచ్చేసి అక్కడ కొంచెం స్కాలర్షిప్స్ తోని మనం అక్కడ ఎడ్యుకేషన్ లో యాడ్ కావడానికి ఉన్న ఛాన్సెస్ ఏంటి? అండర్ గ్రాడ్యుయేషన్ అసలు సూటబుల్ ఏనా అబ్రాడ్ లో? అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మనకి సూటబుల్ ఏనా? టీనేజ్ వయసులో పిల్లలు అక్కడ సెట్ అవుతారా అనేది. సార్ మీరు కరెక్ట్ టైంలో ఎంక్వైరీ చేశారు సార్. స్టూడెంట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతున్నాడు అంటే కొంచెం అడ్వాన్స్గానే మీరు ప్లాన్ చేశారు. సో చాలా మంచి టైం సార్ ఇది. సో ఇప్పుడు స్టూడెంట్ని మీరు సెప్టెంబర్ ఇంటర్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చిన గ్రేడ్ షీట్స్ తీసుకొని నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకొని అంటే 10th class ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రేడ్ షీట్ వరకు అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని పాస్పోర్ట్, రెజ్యూమ్ తీసుకొని లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకొని మనం ఇప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సో అండర్ గ్రాడ్యుయేట్ అనేది 3.5 to 4 years ఉంటుంది. ఇట్స్ 3.5 to 4 years ఉంటుంది. ఎవ్రీ ఇయర్ తీసుకుంటే మినిమం 12 lakhs పడుతుంది. సో అండ్ మీరు అడ్మిషన్ అప్లై చేసుకున్న తర్వాత ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని ఇక్కడ లోకల్ బ్యాంక్కి
వెళ్ళొచ్చు, స్కాలర్షిప్ కూడా ఇస్తారు. స్కాలర్షిప్కి యాజ్ పర్ ద బ్యాంక్ నామ్స్ మీరు సెక్యూరిటీ కింద పెట్టాల్సి ఉంటుంది. ఆ సెక్యూరిటీ అనేది డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్, మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారి అడ్మిషన్ వచ్చి వీసా వచ్చిన తర్వాత మనకి ఇస్తున్న గవర్నమెంట్ ఆఫర్ చేసిన స్కాలర్షిప్ కూడా అప్లై చేయండి సార్. ఆ స్కాలర్షిప్ కూడా వస్తుంది. స్టూడెంట్ తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీరు ఇక్కడ ఇండియాలో 4 years చదివించి అక్కడికి వెళ్ళి మళ్ళీ 2 years చదివిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్స్ బిన్ 6 years పడుతుంది. కానీ అండర్ గ్రాడ్యుయేట్కి అక్కడికి వెళ్తే స్టూడెంట్ అంటే తక్కువ ఏజ్లోనే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకోవడం జరుగుతుంది కనుక వాళ్ళు సెటిల్ అవ్వడానికి తక్కువ టైంలో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. రైట్. శేఖర్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు అప్లికేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎస్, మనం అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్ అప్లై చేస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ యూకే యూనివర్సిటీస్ కండిషనల్ అడ్మిషన్ ఇస్తారు. సో కండిషనల్ అడ్మిషన్స్లో ఏముంటాయంటే ఫస్ట్ ట్యూషన్ డిపాజిట్ ఉంటుంది. ఆ ట్యూషన్ డిపాజిట్ ఏంటంటే మినిమం అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మినిమం 500 pounds నుంచి 1000 pounds రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ ఎంటైర్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ని రివ్యూ చేసిన తర్వాత యూనివర్సిటీకి ఒకవేళ అవసరం ఉంది అనుకుంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ టూ కండిషన్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా మనం మిస్సింగ్ డాక్యుమెంట్తో అప్లై చేసినట్టయితే ఆ మిస్సింగ్ డాక్యుమెంట్ కూడా కండిషన్స్ కింద పెడతారు. సో ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే ఫైనల్లీ వాళ్ళు సిఓఈ రిలీజ్ చేస్తారు, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కాపీ మనం యూజ్ చేసుకొని వీసా లాంచ్ చేస్తాం అనమాట. సో వీసా ఏంటంటే యూకేకి కంప్లీట్ ఆన్లైన్ వీసా అప్లికేషన్. సో మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం. అక్కడ వచ్చేసి 3 కేటగిరీస్ ఉంటాయి. ఎందుకంటే మనం అప్లై చేసుకున్న టైంని బట్టి, మనకున్న ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ని బట్టి మనం వీసా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ కన్వీనియంట్ టైం ఉంది అనుకుంటే స్టాండర్డ్ వీసా అప్లై చేసుకోవచ్చు. స్టాండర్డ్ వీసా వచ్చేసి మోర్ దెన్ 3 weeks పడుతుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ రష్ అంటే వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి విఎఫ్ఎస్ గ్లోబల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఒకవేళ మనకి చాలా తక్కువ టైం ఉంది అంటే అడ్మిషన్ వచ్చే వరకు మనం లేట్గా అప్రోచ్ అయ్యాము, లేట్గా అడ్మిషన్ వచ్చింది, తక్కువ టైం ఉంది అనుకుంటే సూపర్ ప్రియారిటీ వీసా కానీ ప్రియారిటీ వీసా కానీ వేసుకోవచ్చు. ఈ ప్రియారిటీ వీసా కానీ సూపర్ ప్రియారిటీ వీసా కానీ వేసుకున్నట్టయితే ఏంటంటే వీసా ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ వీసా అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ కంపల్సరీ యాజ్ పర్ ద కోర్సు డ్యూరేషన్ ప్రకారం ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ కట్టుకొని అండ్ అదేవిధంగా టీబీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీబీ టెస్ట్ చేయించుకొని ఇన్సూరెన్స్ కట్టేసుకొని యాజ్ పర్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ప్రకారం ట్యూషన్ డిపాజిట్ చేసుకొని ఇందాక సలీం గారు చెప్పినట్టుగా 1 year ట్యూషన్ డిపాజిట్ ముందుగానే పే చేసినట్టయితే స్టూడెంట్కి వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు అడిగిన మినిమం పేమెంటే చేస్తే చాలా అప్లికేషన్స్ ఉంటాయి రివ్యూ చేయడం అంటే బెటర్ ప్రొఫైల్ని వాళ్ళు ఎలాగో రివ్యూ చేస్తారు కనుక మనం కొంచెం 1 year ట్యూషన్ ఫీ కంప్లీట్గా చేసినట్టయితే వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. శేఖర్ గారు, చాలా ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఉన్నాయి. సో దాని ద్వారా కూడా విదేశాలకు వెళ్ళొచ్చు, చదవచ్చు. కానీ ఎక్సిలానే ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? దాని స్పెషాలిటీస్ ఏంటి? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఇదేంటంటే ఎక్సెల్లా వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ. సో రిజిస్టర్డ్ ఇన్ యూఎస్ఏ. ఇండియాలో వచ్చేసి మనకి 6 branches ఉన్నాయి. అంటే ఏపీ తెలంగాణ 6 branches ఉన్నాయి. బెంగళూరులో 1 branch ఉంది. సో హైదరాబాద్లో 3 branches ఉన్నాయి. సోమాజిగూడ ఒకటి, కూకట్పల్లి జేఎన్టీ దగ్గర ఒకటి, మాదాపూర్ ఒకటి అండ్ నియర్ బై సిటీస్ గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో మెయిన్లీ అంటే స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైతే ఇందాక కాలర్ రిక్వెస్ట్ చేసినట్టుగా ఎప్పుడైతే స్టూడెంట్కి కానీ పేరెంట్ కానీ థాట్ ఉంటుందో వాళ్ళు కొంచెం ప్రియర్గా అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎందుకు అని అంటే మేము ఇచ్చే గైడెన్స్ ఏంటంటే కొంచెం ప్రియర్గా మీరు ప్లాన్ చేసినట్టయితే అంటే కొంచెం టైం తీసుకొని అంటే అడ్వాన్స్గా ప్లాన్ చేసినట్టయితే మీకు అడ్మిషన్ ఈజీగా వస్తుంది, వీసా ఈజీగా వస్తుంది అండ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఫర్దర్గా ఫినాన్షియల్స్ అరేంజ్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీకు కన్వీనియంట్ టైం ఉంటుంది. సో మనం ఇచ్చేది ఏంటంటే ఇది అంతా వచ్చేసి ఒక కెరియర్ గైడెన్స్ అంటాం. ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే కెరియర్ గైడెన్స్ ఇస్తామో అందులో స్టెప్ బై స్టెప్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఆ స్టెప్ బై స్టెప్ ప్రకారం అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్సెల్లా వచ్చేసి పంపించిన స్టూడెంట్స్తో రివ్యూస్ తీసుకున్నట్టయితే ఏ కోర్స్కి అక్కడ స్కోప్ బాగుంది, ఏ కోర్స్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఇన్ టైంలో జాబ్ తెచ్చుకున్నారు, ఇదంతా ఒక రివ్యూస్ మొత్తం మేము ప్రీ స్క్రీనింగ్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ సజెషన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది అంటే ఒక 90% నుంచి 95% ఆఫ్ ది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వీసాస్ వస్తున్నాయి అండ్ ట్రావెల్ చేస్తున్నారు కనుక సో ఎక్సెల్ని అప్రోచ్ అయినట్టయితే మీ ప్రాసెస్ ఇన్ టైంలో జరుగుతుంది. మీకు కావాల్సిన కెరీర్ గైడెన్స్ అనేది కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ వీసా అసిస్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది కనుక మీరు హ్యాపీగా నేను చెప్పినటువంటి సిటీ వైజ్గా బ్రాంచెస్కి వెళ్ళి ఫర్దర్ ప్రాసెస్ తీసుకోవచ్చు. శేఖర్ గారు, అంటే ఎక్సెల్ ద్వారా కనుక విదేశాలకు వెళ్ళి చదువుకుంటే కనుక యూకే వెళ్ళి చదువుకుంటే కనుక సో స్టూడెంట్ ప్రోగ్రెస్ అనేది పేరెంట్స్కి కమ్యూనికేట్ అవ్వడం అనేది ఏ విధంగా చేస్తారు? మోస్ట్లీ మనం తీసుకున్నట్టయితే మీరు ఇక్కడ యూకే అడిగారు బట్ అబ్రాడ్ వైజ్గా తీసుకున్నట్టయితే స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలంటే స్టూడెంట్కి పేరెంట్కి స్టూడెంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా లేదు పేరెంట్స్ దాన్ని ఒకవేళ మానిటర్ చేయాలి అని అనుకుంటే స్టూడెంట్స్కి ఎవ్రీ స్టూడెంట్కి మనకి ఇండియాలో ఉన్నట్టుగా ఓన్లీ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అండ్ రికార్డ్స్ మొత్తం ఫేస్ టు ఫేస్ అంటే ఇన్ పేపరే ఉంటాయి. బట్ ఫారెన్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉంటుంది. సో ఆ స్టూడెంట్ యొక్క పోర్టల్ అనేది పేరెంట్స్ తీసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ టైంకి వెళ్తున్నాడా, వెళ్ళట్లేదా, వెళ్తే చదువుతున్నాడా, చదివితే గ్రేడ్స్ అప్డేట్ అయినాయా లేదా అనేది ఆ పోర్టల్లో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంపస్ నుంచి వాళ్ళకి ఎవ్రీ టైం అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో స్టూడెంట్ ఈ సెమిస్టర్ అయిపోయింది, నెక్స్ట్ ట్యూషన్ ఫీ కట్టాలి, స్టూడెంట్ ఈ సెమిస్టర్ అయిపోయింది, ఇంత గ్రేడ్లో పాస్ అయ్యాడు అనే అప్డేట్స్ అనేవి స్టూడెంట్స్కి వస్తూ ఉంటాయి. అది ఒకవేళ పేరెంట్స్ కావాలంటే స్టూడెంట్ దగ్గర నుంచి అడిగి తీసుకొని మానిటర్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు విజిటింగ్ వీసా వేసుకొని వెళ్ళిపోయి ట్రావెల్ చేసి స్టూడెంట్ని చూసి స్టూడెంట్కి సపోర్ట్ చేసినట్టుంటుంది, చూసినట్టుంటుంది. వాళ్ళకి కూడా లైఫ్లో అది లాస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టూడెంట్ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరైనా బ్యాక్ వచ్చే వాళ్ళు ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు కనుక వాళ్ళు చదువుతున్నప్పుడే ఒక విజిటింగ్ వీసా వేసుకొని చూసి కూడా రావడానికి అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ అదర్ కంట్రీ వెళ్తున్నారంటే అక్కడ సెక్యూరిటీ అనేది పేరెంట్స్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో మనం ఫారెన్లో ఏ కంట్రీస్లో తీసుకున్నా, యూకేలో తీసుకున్నా ఎవ్రీ యూనివర్సిటీలో సెక్యూరిటీ సెల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. స్టూడెంట్కి అడ్మిషన్ అకాడమిక్స్ పరంగా కానీ, క్లాస్ రూమ్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినట్టయితే వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి రెక్టిఫై చేసేదైతే క్యాంపస్లోనే రెక్టిఫై చేస్తారు. లేదు వాళ్ళు చేయలేకపోతే పేరెంట్కి అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడే వాళ్ళు ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. పేరెంట్స్వి ఇమ్మీడియట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటారు. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ పరంగా పేరెంట్స్కి రీచ్ అవుతారు. సో పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ట్రావెల్ చేసి హెల్ప్ చేస్తారు. లేదు అనుకుంటే యాజ్ ఏ మనం ఆథరైజ్డ్ ఏజెంట్గా మనం ఉంటాం కనుక, కమ్యూనికేషన్లో మనం ఉంటాం కనుక మనకి తెలిసినా కూడా మనం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కమ్యూనికేషన్లో ఉంటాం కనుక వాళ్ళ ఎడ్యుకేషన్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలని కానీ, ఎడ్యుకేషన్లో ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా, క్లాసెస్ మిస్ అయినా కూడా ఫ్యాకల్టీకి ఎలా అప్రోచ్ అవ్వాలి కానీ మేము ఎవ్రీ టైం మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇండియాలో కంటే ఫారెన్లోనే చాలా బాగుంటుంది. సో హ్యాపీగా పంపించవచ్చు. సో ఎడ్యుకేషన్ గ్రూప్స్ ద్వారా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ వాళ్ళని పంపించాలనుకుంటారు. బట్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మోసం చేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించి మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? అంటే అబ్రాడ్లో కనుక చదవాలనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, చదివించాలనుకునే పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే అడ్వైస్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏదైనా రెస్పెక్ట్ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ యూజ్ చేసుకొని వాళ్ళ రెస్పెక్ట్ యూనివర్సిటీకి అప్లై చేసుకొని, అంటే కన్సల్టెన్సీ కానీ ఒక కంపెనీని అప్రోచ్ అయినప్పుడు కంపెనీ ద్వారా ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుంటారు. సో ఎవ్రీథింగ్ కంపెనీ చెప్పిందే అని కాకుండా స్టూడెంట్కి ఒక అవేర్నెస్ రావాలి. ఏంటంటే ఎవ్రీథింగ్ స్పూన్ ఫీడింగ్ లాగా ఉండకూడదు. స్టూడెంట్ ఏదైతే యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాడో ఆ యూనివర్సిటీ గురించి ఒకసారి రీసెర్చ్ చేయాలి. సో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ చేసి మనం గైడ్ చేసిన, అంటే ఎక్సెల్లో ఉంది ఇప్పుడు మేము గైడ్ చేసినట్టుగా యూనివర్సిటీ స్టాండర్డ్స్లో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోవెంట్రీ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కానీ అప్లై చేస్తున్నట్టయితే ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో వీళ్ళు చెప్పింది ఎలా ఉన్నాయి, ఒకసారి ఆ ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు కూడా చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్లో స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ అది అబ్జర్వ్ చేసుకుంటూ అది మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ మీరు చెప్పినట్టుగా జరిగే అవకాశాలు ఎక్కడా ఉండవు అనమాట. సో ఏదైతే కంపెనీ మీద వాళ్ళు డిపెండ్ అవుతారో సేమ్ టైం స్టూడెంట్ కూడా తన ఓన్ రివ్యూ అనేది చేసుకుంటూ ప్రాసెస్ చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సలీం గారు. మొత్తంగా ఫారెన్లో చదవాలనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ చదివించాలనుకునే పేరెంట్స్ కానివ్వండి, సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా డీటెయిల్గా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ దిక్సూచి చూస్తూనే ఉండండి.